ముఖ్యంగా మన ఊరు మన ఇంటి కరెక్ట్గా మనకు ఆపోజిట్ 1 కిలోమీటర్లో ఎర్రవంటిపల్లి ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పుడైనా మనం ఎక్కడ పోయినా ఎమ్మెల్యే అంటే మా మండలం అని మనం చెప్పుకోవడానికి కూడా చాలా గర్వకారణం. ఎక్కడో పక్క మండలం కంటే మా మండలం అంటే మనకు సొంత ఊరు ఎంత ప్రేమ, మండలం కూడా అట్లాంటిది. అలాంటి ఎమ్మెల్యే మరోసారి అందరం కలిసికట్టుగా గెలిపించుకుందాం. కానీ ఈరోజు తాలూకాలో కట్టే కూడా వరికొండపాడికి సొంత మండలం అభిమానం, కొంత అన్ని మండలాల కంటే కొంత ఎక్కువ ఆశించారు. కానీ ఆశించినంతా మనం నిన్న తేలేకపోయాం, రకరకాల కారణాలు దానికి. కానీ భవిష్యత్తులో అవన్నీ విశ్లేషించుకొని ఆ సమస్యలు రాకుండా నాయకులందరూ కట్టుగా దాన్ని మరోసారి పునరావృతంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు కొండాయపాలెం టు పాపూరంపల్లి అంటే కొండాయపాలెనికి ఆ రోడ్డు అవసరం కాదు. ముఖ్యంగా నా పంచాయతీకి అది, దానికి ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా మా పంచాయతీ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కొండాయపాలెం ఒక రోజు వచ్చి ఎమ్మెల్యే గారు బండి ఎక్కాడు, బుల్లెట్, అది జారిపోతేమో పడిపోతాడేమో అనిపించింది. కానీ ఈ రోడ్డు బాగలేదని చెప్తే చూసి రామారామి ఒక ఎస్సీ కాలనీ అప్రోచ్ రోడ్డు మండలంలో కొండాయపాలెం ఇవ్వటం జరిగింది. ఒకసారి చూసి చెప్తా ఉంటే ఎమ్మటే ఒక అర్జీ ఇస్తే దాన్ని ప్రయారిటీలో తీసుకొని ఇవ్వటం అనేది చాలా గొప్ప కారణం. అలాగే కార్యక్రమం అంటే అందరూ రకరకాల వల్ల వెనక్కు తగ్గుతారు. ఒక కార్యక్రమం పెడదామంటే ఈ కార్యక్రమం డిఈ గారు మా ఊళ్ళో పెడదాం అనుకున్నాం. కానీ ఎస్సీ కాలనీ ఇక్కడ రోడ్డు ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ ప్లేస్లే అని చెప్పి మా ఊరు కొంచెం లోపల ఉంటుంది కాబట్టి ఇదే ప్లేస్ అనుకున్నాం. లాస్టంగా ఈ రోడ్డు మా ఊరిది కాబట్టి మేము పెట్టాలి. కానీ ఇంకో తొందరలో ఎమ్మెల్యే గారు మా ఊరికి కూడా ఆహ్వానిస్తాం. ప్రోగ్రాం అంటే ఈ ఊరికి లక్ష్యాన్ని కానీ యూత్ లక్ష్యాన్ని కానీ గ్రామస్తులు మొత్తం మనస్ఫూర్తిగా మా ఊళ్ళో పెట్టుకోండి. ప్రోగ్రాం అంటే చాలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ ప్రోగ్రాంకి ఎప్పుడు ముందుండే వ్యక్తి మండలంలో లక్ష్యాన్ని ఒకడు. అలాగే అందరూ ఉంటారు కానీ లక్ష్యాన్ని ఒకటే కాదు. కానీ మా ఊరు రమ్మని ఆహ్వానిస్తాడు. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు సౌమ్యుడు. కానీ 2014-19 ముందు చాలా రకరకాల ఊర్లో అంటే అన్ని గ్రామాల్లో సమస్యలు జరగల. కాబట్టి ఆ ఇబ్బంది మమ్మల్ని పెట్టారు కాదని మనకు కూడా ఇప్పుడు కూడా ఆలోచన ఉంది. కానీ ఆలోచన కూడా వాస్తవంగా కూడా మంచిది కాదు. చిన్న చిన్న సమస్యలు వాళ్ళు చేసినంత మాత్రాన మనం ఏం కావాల. కాబట్టి మన లీడర్లు కూడా చిన్న చిన్నవి వదిలేసి ఎక్కడో జరిగిన పని జరగకుండా ఇప్పుడు ప్రజెంట్ స్థానిక లీడర్లు పంచాయతీ స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రజా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. హౌసింగ్ కాలనీలు ఇస్తున్నారు. మన స్థానిక లీడర్ అందరూ పాల్గొని ఏ లబ్ధిదారు అయితే ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళండి. మీరు వెళ్ళి ఆ కాలనీలో ఫోటో తీపించి మీరందరూ చేస్తే రేపు స్థానిక ఎలక్షన్లో మీకు ఆహ్వానిస్తారు. మన పార్టీ సభ్యులను గెలిపించుకుంటాం. అలాగే ఒక ఊర్లో ఒక పని కాలేదని నిరుత్సాహపడేది కంటే మ్యాక్సిమం 1, 2, 4, 5 రోజులు చిన్న చిన్న విషయాలు, అది కూడా కుటుంబ సమస్యలు దీర్ఘకాలంగా ఉన్నాయి. ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు జరిగినాయి కాదు. కాబట్టి దాని మీద నిరుత్సాహపడకుండా మిగతా పనులు స్థానిక లీడర్లు ఎంఆర్ఓ కానీ ఎండిఓ గారు కానీ పోలీస్ స్టేషన్ పెద్ద పని ఉండదు మన మండలం పెద్దగా. ఎంఆర్ ఆఫీసర్ పని స్థానిక లీడర్లు అందరూ యువకులు హుషారైన వాళ్ళే, అందరూ సీనియర్ నాయకులే. కాబట్టి జరిగింది రేపు జరిగేది చేపించుకోవాలి కానీ జరగంది చూపించి ఏలెత్తించుకోకుండా ఈరోజు మన మండలంలో మ్యాక్సిమం రెవెన్యూ సమస్యలు చిన్న చిన్నవి జరుగుతున్నాయి. ఇబ్బంది ఏం లేదు. కాబట్టి అందరూ స్థానిక లీడర్లు ఏ గ్రామంలో ఎమ్మెల్యే గారు గెలిపించుకున్నంత మాత్రమే ఎమ్మెల్యే గారి మన ఎంఆర్ ఆఫీస్ ఇచ్చి మన మ్యుటేషన్లు మన రెవెన్యూ సమస్యలు అన్ని తీర్చలేడు కదా. మనం అప్లై చేసుకునే పని కూడా ఎమ్మెల్యే గారు మండల పార్టీ అధ్యక్షులు స్థానిక లీడర్లు చేయలేరు. కాబట్టి ఆ గ్రామ లీడర్లే మీకే హక్కు ఉంది, మీరే పోరాటం, మీరు అప్లై చేయండి. ఈ పని కానప్పుడు పార్టీలో ఉన్న స్టేజ్ మీద లీడర్ అందరూ మీకు భరోసాగా ఉంటాం. కాబట్టి నిరుత్సాహపడొద్దు. ఇంకా 3.5 సంవత్సరం గవర్నమెంట్ ఉంది, ఇంకా అభివృద్ధి కార్యక్రమం. ఈ రోజు ఎస్సీ కాలనీ ఇచ్చారు. అలాగే మన మండలంలో 2-3 పేర్లు ఇచ్చారు. పేర్లు చెబితే నా ఊరు కూడా రాలేదు అనుకోవచ్చు. ఎమ్మెల్యే గారు ప్రపోజల్ పంపించారు, ఎస్సీ రోడ్లు మంచి రోడ్లు. అలాగే ఈ ఊరు చుట్టుపక్కల ఎమ్మెల్యే గారు ఊరు ఆ బార్డర్లో కొండాదిపల్లి రోడ్డు ఒకసారి ప్రపోజల్ పెట్టారు ఎమ్మెల్యే గారు. అదొకటి. సాతువారుపల్లి అనే ఒక రోడ్డు, ఎన్వి కాలనీ, ఈ 3 రోడ్డు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నాయి. ఈ 3 రోడ్డు వాస్తవంగా
చేయాల్సిందే. ఈ గారు గతంలో శాంక్షన్ ఎన్బి కాలనీ సాత్వారిపల్లి రోడ్డు అనివార్య కారణాల కాంట్రాక్ట్ చేయలేకపోయారు. కొండరాజుపల్లి రోడ్డు అయితే మన ఈ గారు ప్రపోజల్ పంపించారు ఎమ్మెల్యే గారి ద్వారా, కానీ శాంక్షన్ కాలేదు. కాబట్టి ఇలాంటి రోడ్లు ఈ ఏరియాలో ఉన్నాయి, ఈ 3 రోడ్లు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఈ గారు అధికారులు అందరూ నోట్ చేసుకొని భవిష్యత్తులో ఆ 2-3 చేస్తే మనం చేసిన వాళ్ళం. అలాగే పెదపల్లి టు పామూరిపల్లి రోడ్డు ఈరోజు నడిచేదానికి కూడా మోటార్ సైకిల్ కూడా 2 వీలర్ కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి అది కూడా అవకాశం ఉంటే చేస్తారని మనస్ఫూర్తిగా ఈ రోజు వచ్చేసారి మన ఎమ్మెల్యే అంటే మనమే స్వతంత్రంగా ఈ రోజు కోరుకునే వ్యక్తి అంటే కాకల సురేష్ గారికి తాలూకాలో ఏ మండలాలు ఎలా ఉన్నా ఈ రోజు అసలు సంఘాలు చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారికి ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ మనస్ఫూర్తిగా అండగా ఉంటామని, మరోసారి గెలుపు పాత్రలో ఉరుకుంటపాడు ఉండాలని ఎమ్మెల్యే గారు దంపతులకి మాటిస్తున్నాం. అందరూ సీనియర్ నాయకులు మాకెక్కడ ఎటువంటి మనస్పర్ధలు లేవు. చిన్న ఏంటంటే వాళ్ళు చేసిన అట్లాంటి మనస్పర్ధలే కానీ వ్యక్తిగత లీడర్లకు మాకు మనస్పర్ధలు అయితే ఏమి లేవు. భవిష్యత్తులో కూడా 1-2 ఉన్నాయి కూడా, అవి కూడా సవరణ చేసుకుంటాం. అందుకని స్థానిక లీడర్ అందరూ మనస్ఫూర్తిగా కష్టపడండి. వచ్చేది స్థానిక ఎలక్షన్లు. ఎమ్మెల్యే గారు ఆశిస్తున్న మీరు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీలు అందరూ కావాలంటే స్థానిక నాయకులు అందరూ కష్టపడితేనే అవుద్ది. ఎమ్మెల్యే గారు నిధులు తెస్తారు, కానీ ఆ నిధుల్ని మనం చెప్పుకోవాల్సిన బాధ్యత రోజు ఎమ్మెల్యే గారు చెప్పరు కదా, మనం చెప్పుకోవాలి. ఈ రోజు ఎస్సీ కాలనీ రోడ్ వేసామంటే ఆ ఎస్సీ కాలనీ మొత్తం రామారావు 150 ఓట్లు ఉంటాయి ఎస్సీ కాలనీ. వాళ్ళు రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ 150 రోడ్డు ఎవరు వేసారు, ఎవరు ఎమ్మెల్యే గారు వేశారని ఆ కృతం ఆ గ్రామస్తుల లీడర్లు చిన్న వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు చెప్పి భవిష్యత్తులో ఎమ్మెల్యే గారికి అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కొండాపల్లి ప్రజలందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం, నేను మీ మధుమిత. హాయ్, నమస్తే టు ఎవ్రీవన్. CSP 24/7 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ దెమ్.